ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామండి. అందుకని వేడి నీళ్ళల్లో ఒక గంట ముందలే వేడి నీళ్ళలో నానబెట్టాను. ఇగోండి ఎన్ని ఒక గుప్పిడి తీసుకొని నానబెట్టుకున్నాను జీడిపప్పు. తర్వాత కప్పులు పాలండి తీసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఒకటండి మనకి గేదె పాలు అయితే బాగా ఉంటాయి చూడండి. అంతకే అవసరమైతే గేదె పాలు దొరకని వాళ్ళు ప్యాకెట్ పాలైనా వాడుకోవచ్చు. ఇవి బాగా కాగబెట్టుకుంది. పాలు తిప్పుకుంటూ మీగడ లోనకు అనుకుంటూ పక్కల మట్టది మొత్తం లోనకు అనుకుంటూ కాగబెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్ మటుకి. అంటే ఒకటి బెల్లం వేసుకుంటున్నాం కదా, ఆ టేస్ట్ అంతా సూపర్గా ఉంటుంది. పంచదార వేయట్లేదు కాబట్టి, బెల్లం కాబట్టి పెద్దవాళ్ళ కానించి చిన్నపిల్లల కానించి అందరూ తినొచ్చు. అంత బాగుంటుంది. బాగా ఆ మేగడ లోనకు అనుకుంటూ చేసుకుంటూ ఉండాలి. తీసుకొని జార్లో ఇదిగోండి ఇందాక ఒక గంట ముందరే ఏడు నీళ్ళలో నానపెట్టి ఉంచాను. అవి మొత్తం వేసేసుకుందాం జీడిపప్పు. ఓకే, మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఓకే, ఇంక ఇలా మెత్తగా ఉంటే చాలు, మరీ అవసరం లేదు. ఇదిగో చాలండి, ఇలా మెత్తగా ఉంటే ఇంకా తీసేసుకుందాం. పాలు బాగా దగ్గర పడాలండి. మేకడంతా లోన కనుక్కుంటూ తిప్పుకుంటూ దగ్గర పడాలి. మనం ఇంకా పేస్ట్ వేసేసుకుందాం దీంట్లో చేసింది. ఇంకా తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే గడ్డలు కట్టినట్టుగా ఉంటుంది. తిప్పుకుంటూ ఉండాలండి. మనం దగ్గర ఉండి కాసుకోవాలి. లేదంటే సిమ్లో పెట్టేసి నీ పని ఏదైనా ఉంటే చేసుకొనవచ్చు రావచ్చు. కానీ జీడిపప్పుది పేస్ట్ వేసిన కాడ నుంచి దగ్గర ఉండి తిప్పుకోవాల్సిందేనండి. అది దగ్గర పడిందాకా తిప్పుకుందాం. నేను ఫుడ్ కలర్ కానీ ఏ కలర్ వేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో లేదండి ఫుడ్ కలరు. నీకు అబద్ధం చూడటం ఎందుకని మీతో నేను అన్నీ షేర్ చేసుకుంటా కాబట్టి చెబుతున్నా. ఫుడ్ కలర్ అయితే మా ఇంట్లో లేదు, కానీ ఉన్నాను నేను. మీకు నచ్చుంటే ఫుడ్ కలరు తెచ్చేసుకోండి. ఐస్ క్రీమ్ మంచి కలర్ఫుల్గా అవపడుతుంది. బాగా చిక్కపడినిద్దాం. తిప్పుకుంటూనే ఉండాలండి దగ్గరుండి. బాగా చిక్కగా కావాలి. బాగా చిక్కగా కావాలి. ఇంకా సేపు ఉంచుకుందాం. యాలక్కాయలు పొడి వేద్దామండి. ఇదిగో నేను పొడి చేసుకొని వేసుకుంటున్నాను. పొంగిపోకుండా దగ్గర ఉండండి. పొంగిపోతే అసలు ఆ మేగడంతా పక్కకి వెళ్ళిపోతుంది. పొంగిపోకుండా దగ్గరే నిలబడి చేసుకోండి, బాగుంటుంది. యాలకుల పొడి కూడా నేను ఇప్పుడే వేసేసాను. పొడి వేసానండి, ఎందుకంటే పొడి అయిపోతే ఆ ఇత్తనాలుగా ఉంటే అసలు బాగా టేస్ట్ మారిపోతుంది. అందుకని మేగడ లోన్ అనుకుంటూ చేసుకోవాలి. ఇదిగో చిక్కదనం పడింది చూసారా. ఇంకొక సేపు ఉంచుకుందాము. మనం స్టవ్ ఆపేసుకోవచ్చండి. ఇంకా చాలు. ఇంకా చాలు. ఇదిగో చిక్కదనం పడింది చూసారా. ఇంకా చాలండి. ఇంక మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. శుభ్రంగా ఉంది. ఓకే, చల్లారిపోయాక మళ్ళీ బాగా చల్లారిపోవాలి. బాగా చిక్కపడిపోయింది. ఇంకా చాలండి. ఓకే, మధ్యలో ఇలా తిప్పుతుంటే ఆరిపోతాయండి. బాగా చిక్కపడింది చూడండి. ఆరిపోయకుంది, ఇంకా ఆరిపోవాలి. చల్లగా ఆరిపోతే అప్పుడు మనం చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుందండి. ఆరిపోతుంది తొందరగా, అందుకని తిప్పుతున్నాను. వేసుకుందామండి. అది ఆరిపోయింది. బెల్లము ఇందాకనే యాలకుల పొడి దాంట్లో వేసా కదా, ఇది శుభ్రంగా మెత్తగా బెల్లం అలా కరిగిపోవాలి. అసలు చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో. అదిగో చాలు. దాంట్లో వేసేసుకుందాం జార్లో. ఓకే, శుభ్రంగా మూత పెట్టేసుకొని చేసుకుందాం. ఎంతవరకు వచ్చిందో చూసుకుందామండి.
వావు అదిగో నురుగులాగా వచ్చింది చూసారా. ఇంకా చాలు, మనం తీసి దాంట్లో పోసేసుకుందాం. ఇదిగో ఇలా ఉంటే చాలండి, ఇంకా అవసరం లేదు. కానీ ఇప్పుడే చూసుకోవాలి బెల్లం కరిగిందా లేదా, బెల్లం సాలిందా లేదా అని. ఇందాక చెంచాత తీసా కదా, అది ఒకరు అనుకొని ఉందండి, అంతకేం లేదు. ఇదిగో చాలు, ఇంక దాంట్లో పోసేసుకుందాం. ఇంకా ఇప్పుడే చూసుకోవాలండి బెల్లం సరిపోయిందో లేదో. సాలపోతే మళ్ళీ వేసుకొని ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది. ఇంకా నాకు సరిపోయింది, నేను తీసేస్తున్నాను. దాంట్లో పోసుకుందాం, దీంట్లో పోసేసుకుందామండి. జీడిపప్పు పులుకులు చల్లుకుందామండి కొద్దిగా లైట్గా. చాలు, మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఈ కవర్ వేస్తున్నానండి, మీరు కూడా ఏది ఉంటే అది అందుబాటులో పెట్టుకోండి. నా కాడైతే ఈ కవరే ఉంది, ఈ కవర్ పెట్టేస్తున్నాను. గట్టిగా పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇంకా అదేముంటుంది, ఇదిగో ఉంది కదా చూడండి, ఇది కుక్కర్ మార్చుకుందాం. ఓకేనండి. ఇదిగోండి కొంచెం గడ్డ కట్టడానికి టైం పడుతుంది, కానీ అప్పుడు దాకా ఆగలేం కదా మరి, అందుకని కొంచెం తీసుకుందాం అని చెప్పి తీస్తున్నాను. కొంచెం అసలు టేస్ట్ ఉంటుందండి, ఏరో లెవెల్ అండి. ఇది మా వరకు అడిగి తీసుకెళ్ళి ఎలా ఉందో అడుగు చూస్తాను. బాబా ఇది ఆను, కొంచెం టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి బాబా. బాగుంది. ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వచ్చిందా? నేను కూడా కొంచెం తీసుకుంటానండి. అసలు ముందర ఆగట్లేదు ఫ్యాన్ లాగా. ఎలా అనిపిస్తుందంటే ఎప్పుడెప్పుడు తినాలా అని. ఇదిగో అబ్బా ఏదో లెవెల్ అండి. కొద్ది గడ్డగట్టాక చూపిస్తాను. తినేసారు పిల్లలు, అస్సలు ఉంచట్లేదు. అటుపోయేస్తా స్పూను, ఇటు వస్తా ఒక స్పూను తినేస్తున్నారు, అందుకని చూపిస్తున్నానండి. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. అస్సలు ఉంచట్లేదు, తినేస్తున్నారు. ఆ టేస్ట్ ఎలా ఉందంటే, కమ్మని ఆ జీడిపప్పు పేస్ట్ వేసాం కదా, ఆ పాల ఇరిగిన దాకా ఉండేవరికి ఆ తొలకలు తగులుతూ భలే టేస్టీగా ఉంది. ఉంచట్లేదండి, ఇంకో ఏడదాకా ఉండేది మొత్తం ట్యాప్ కట్ వస్తా ఇటు వస్తా తినేస్తున్నారు పాప బాబు. ఇద్దరు బాబులేనండి నాకు, అందుకని చెబుతున్నాను. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మేము అందరికి వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.